హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే రాగి పిండితో ఇలా చేసి పెట్టండి. ఇంట్లో చాలా యమ్మీగా, టేస్టీగా, హెల్దీ కూడా. ఫస్ట్ మెయిన్గా మనం దీనిలో చూసుకుంటే చాలా హెల్దీ ఉంటుంది కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డిష్. ఇదేంటంటే రాగి రోటీ. అంటే లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ, టిఫిన్లోకి కానీ, ఈవెన్ స్నాక్లో కానీ ఎప్పుడైనా ఈ రాగి రోటీని కానీ తిన్నారంటే మనకి చాలా బలాన్ని ఇస్తుంది అంటే రాగి పిండి అనేది. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్గా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను నేను. దీన్ని ఒక 4-5 మినిట్స్ బాగా రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ మాత్రమే చేస్తున్నాను, ఏం వేయకుండా. ఒకటి 2-4-5 మినిట్స్ అలా కలిపేసామంటే రాగి పిండి అనేది బాగా ఫ్రై అయ్యేటప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకి పచ్చివాసన అనేది అసలు ఉండదు. ఇప్పుడు మళ్ళీ అది పక్కన పెట్టేసుకొని ఇంకో అదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్గా మనం 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెంగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేయాలి. చూసారంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను 1 కప్పు రాగి పిండికి. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి 50% మాత్రమే ఫ్రై చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయిపోతే బాగోదండి టేస్ట్. 50% మాత్రమే ఫ్రై చేయాలి. మొత్తాన్ని ఒక 50% బాగా ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ మొత్తాన్ని మనం ఒక 50% బాగా కుక్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి వేసుకుంటే హెల్దీ ఉంటుంది కాబట్టి కరివేపాకు అనేది మళ్ళీ కలర్ఫుల్గా కూడా ఉంటుంది చాలా బాగా. ఈ మొత్తాన్ని ఒక 50% ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి మిశ్రమం కూడా ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఈ మిక్స్ అంతా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఒకసారి పొడిగా ఉన్నప్పుడే బాగా స్పూన్తో మిక్స్ చేసేసామంటే మొత్తం కలిసిద్ది. ఎందుకంటే ఆనియన్స్ అవి హీట్గా ఉంటాయి కాబట్టి స్పూన్తో కొంచెంసేపు కలిపేసామంటే మొత్తం మిక్స్ అయిపోద్ది. ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసుకోవాలి వాటర్ని. బాగా హీట్ చేసుకున్న వాటర్ని కొన్ని తీసుకొని మనం ఇందులో యాడ్ చేసుకొని పిండి ముద్ర బాగా కలిపేసుకోవాలి. హాట్ వాటర్ని వేసేసుకొని కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా కాదండి. చపాతీ పిండి కంటే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇది మనం. అది హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. స్పూన్తో కలిపేసామంటే హాట్ వాటర్ కాబట్టి మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని ఇలా పిండి ముద్ర కలిపేసుకోవాలి. చూసారంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ తీసుకోండి మీ దగ్గర ఉంటే. నా దగ్గర అయితే అవైలబుల్లో లేదు కాబట్టి ఒక ఆయిల్ పేపర్ని తీసుకున్నాను. ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దానికి కొంచెంగా ఆయిల్ ఉండింది. అందుకని నేను ఒక బౌల్ తీసేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి నాకైతే 3 రోటీస్ అయితే వచ్చినాయి. ఒకటి తీసుకొని రౌండ్గా చేసేసి మనం దానిపైన పెట్టి 4 వేలతో ప్రెస్ చేయాలి. చూడండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నాను. కొంచెంగా వాటర్ అద్దుకోవాలి, తడుపుకోవాలి. లేదంటే మన చేతికి కరుచుకుంటుంది కాబట్టి కొంచెంగా వాటర్ అద్దేసుకోవాలి. స్టిక్ అవ్వకుండా ఉంటుంది అప్పుడు. మనం ఎంత పలచగా వస్తే అంత పలచగా చేసేయాలి. జాగ్రత్తగా వేయాలి కాబట్టి కొంచెం స్టిక్ అవ్వకుండా, మరి అంత పలచగా కాకుండా మీడియం సైజులో దాన్ని ప్రెస్ చేసుకోవాలి వేళ్ళతో అలా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేయాలి. అది హీట్ అయ్యాక మనం ఆయిల్ ఏం వేయకుండా డైరెక్ట్గా ఈ రోటీని అందులో దానిపైన వేసేసుకోవాలి. చూడండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఆ కవర్ని మాత్రమే తీసుకొని దానిపైన వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనికి. ఫస్ట్గా అయితే మనం ఏం ఆయిల్ వేయము. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక కొంచెంగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసామంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా ఉండే రాగి రోటి మనకి ప్రిపేర్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు పెట్టారంటే చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. బయట తినడం కంటే ఇది చాలా హెల్దీ. దీన్ని సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి. చూసారంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అనేవి మనకి గ్రీన్గా, వైట్గా కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.